హాసినికిరన్స్ హోమ్ అండ్ కిచెన్ ప్రేక్షకులకి స్వాగతం. వరలక్ష్మి వ్రతం ప్రతి మహిళకు ఎంతో ఇష్టమైనది. తన సౌభాగ్యాన్ని కాపాడాలని, తన కుటుంబం ఆయురారోగ్యాలతో, సిరి సంపదలతో సంతోషంగా జీవించాలని చేసే వ్రతమే ఈ వరలక్ష్మి వ్రతం. ఈ వరలక్ష్మి వ్రతంలో ముఖ్యమైనవి కలశం, నైవేద్యాలు, మరీ ముఖ్యంగా అమ్మవారి చీరకట్టు. లోకాన్ని ఏలే అమ్మవారికి మన స్వహస్తాలతో చీర కట్టి ముత్తైదువులా అలంకరించడం అనేది నిజంగా ఒక అదృష్టం. అమ్మవారికి చీరకట్టు కట్టడంలో చిన్న చిన్న మెలకువలు పాటిస్తే చాలా సులువుగా ఈ పని చేయవచ్చు. ఈ పనిని వ్రతానికి ఒక్కరోజు ముందు అంటే గురువారం చేస్తే పూజ వేళకు మనం కంగారు పడకుండా వ్రతాన్ని సంతోషంగా చేసుకునే వీలుంటుంది. ముందుగా అమ్మవారికి తీసుకున్న చీర కొంగు చివరి భాగాన్ని ఇలా కుర్చీలుగా మడత పెట్టుకోవాలి. తర్వాత పెట్టిన కుర్చీలు అన్నీ సమానంగా ఉండేలా చూసుకుని చివరన ఇలా ఒక సేఫ్టీ పిన్ను పెట్టుకోవాలి. మీ ఒక్కరికే ఇలా చేయడం కష్టంగా ఉంటే ఎవరి సాయమైనా తీసుకోండి. ఇలా అంచుల్ని సమానంగా ఉండేలా చూసుకుని చాలా జాగ్రత్తగా చీర యొక్క కొద్ది భాగాలకు ఇలా మళ్ళీ సేఫ్టీ పిన్స్ పెట్టుకుంటూ వెళ్ళాలి. ఎందుకంటే మొత్తం చీర అంతా సమానంగా కుర్చీలు రావడం కష్టమవుతుంది. కాబట్టి ఇలా చేస్తే అంచులు చెదిరిపోకుండా ఉంటాయి. చూస్తున్నారు కదా, ఇలా దగ్గరగా పిన్స్ పెట్టుకుంటూ వెళ్తే కుర్చీలు బాగా వస్తాయి. ప్రతి భాగానికి ఇలా అంచు చివర జాగ్రత్తగా మడత పెడుతూ అంచులను సరిచూసుకోండి. పిన్స్ అనేవి ఇట్లా వెనుక వైపు నుండి పెట్టుకుంటే మడతలకి ఇబ్బందిగా అనిపించదు. ఇలా చీర సగభాగం అయ్యే వరకు కూడా పిన్స్ అనేవి పెట్టుకుంటూ వెళ్ళాలి. ఎందుకంటే ఈ అంచులు అనేవి అమ్మవారి చీరకట్టుకి చాలా అందాన్ని ఇస్తాయి. చూసారుగా, నాకు అయితే 5 సేఫ్టీ పిన్స్ వరకు పట్టాయి. చీర సగభాగం వరకు ఇట్లా సేఫ్టీ పిన్స్ పెట్టుకోవాలి. తరువాత మనం రెండో వైపు వదిలేసిన చీరను 2 మడతలుగా పెట్టి ముందు భాగం అంటే చీరకు ముందు భాగం అంచు కింద వస్తుంది. చీరకు ముందు భాగం దాదాపుగా 8 అంగుళాలు వెడల్పును మళ్ళీ మడత పెట్టాలి. ఇలా వీడియోలో చూస్తున్నట్టుగా చీర అంచును మడత పెట్టుకోండి. తర్వాత ఒక సూది దారం తీసుకుని చీర ముందు భాగాన్ని అంచు కిందకి వస్తుంది. సో చీర ముందు భాగాన్ని మనం వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా కుట్టండి. మనం ఫోల్డ్ చేసిన అంచును ఇలా కుడుతూ మడతలు వంకర లేకుండా చూసుకోండి. ముందు భాగం మాత్రం 8 అంగుళాల వెడల్పు వచ్చేలా జాగ్రత్తగా కుట్టండి. మీరు ఇలా వీడియోలో చెప్పినట్టు కుడుతూ ఉంటే పెద్దగా కష్టం అనిపించదు. మీరు పెద్ద నీడిల్ తీసుకొని పెద్ద టాకాస్ తీసుకుంటే మాత్రం చాలా ఈజీగా అయిపోతుంది ఈ ప్రాసెస్ అనేది. మీరు తక్కువ దారం తీసుకున్న చివరి ఇలా ముడివేసి మళ్ళీ దారంతో కుట్టండి. చిన్నగా దారం తీసుకుంటే చేతులు ఎక్కువ సాగదీయం కాబట్టి చేతులు లాగవు. ఇట్లా మనం లాస్ట్ పిన్ ఎక్కడ పెట్టుకున్నామో ఆ పిన్ వరకు కూడా మనం ఈ ఫోల్డ్ని కుట్టుకుంటూ రావాలి. ఈ ప్రొసీజర్ అంతా పూజకి ముందు రోజు చేసేసుకుంటే అమ్మవారి అలంకారం చేసినప్పుడు చాలా ఈజీ అవుతుంది. ఇదంతా కూడా మనం కుట్టుకున్న ఒకవైపు భాగం చీర సేఫ్టీ పిన్ వచ్చే వరకు కూడా మనం అక్కడి వరకు కుట్టుకున్నాం. నెక్స్ట్ తర్వాత పిన్ నుంచి ఇట్లాగా మనకి చీర పళ్ళు పిన్స్ సేఫ్టీ పిన్స్ పెట్టుకున్నాం. ఆ తర్వాత రోజు మనం దారంతో అల్లిన బొందు తీసుకొని ఇవి పూజ స్టోర్లో దొరుకుతాయి, నాడా అంటారు. ఇలా కుట్టుకున్న అంచుల మధ్య నుండి లాగి ముడి వేసుకోవాలి. ఒక సైడ్ నుంచి లాగి ఇంకో సైడ్ వరకు కూడా మనం మంచిగా ఇవి కుర్చీలు అనేవి బాగా అందంగా రావడానికి నాడా అనేది మనం ఎక్కించుకుంటాం. ఇలా పూర్తయిన చీరను పూజ గదులు ఎక్కడైనా ఉంచి పూజ రోజున తీసుకుంటే సరిపోతుంది. తర్వాత పీఠం పైన పసుపు వస్త్రం
కప్పి ఉంచాలి. పసుపుతో గణపతిని చేసి కుంకుమ బొట్టు పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పీఠాన్ని అమర్చి దానిపైన ఒక పళ్ళెం పెట్టి దాని మీద ఒక బియ్యంతో తీసుకున్న గిన్నె తీసుకుని సర్దుకోవాలి. ఇప్పుడు ఆ బియ్యంలో పసుపు రాసి కుంకుమ బొట్టులు పెట్టుకున్న కలశాన్ని పెట్టి అందులో కొంచెం నీరు, అక్షింతలు, నాణేలు, కొంతమంది ఇలాచీ వేస్తారు. ఇలాచీ వేసుకుని మామిడి ఆకులను చుట్టూ అమర్చి పెట్టుకోవాలి. దానిపైన ఎక్కువ పీచు ఉన్న కొబ్బరికాయని ఉంచాలి. తర్వాత లక్ష్మీ ముఖముని ఇలా అందంగా అలంకరించి కొబ్బరికాయకు అమర్చాలి. ఇప్పుడు మీరు చూస్తున్నది అమ్మవారికి చుట్టూ ఉన్నది పువ్వులతో అలంకరించినది. అది హోమ్ మేడ్. ఒక సన్నగా ఉన్న ఊసను ఒక దాన్ని తీసుకుని ఇలా కొబ్బరికాయ పైన ఉన్న పీచు నుండి గుచ్చి అటువైపు ఇటువైపు సమానంగా ఉండేలా చూసుకోండి. ఐదర్ నిట్టింగ్ నీడిల్ అంటారు కదా, అంటే లావు నీడిల్ ఉంటుంది, అట్లాంటి నీడిలైనా పెట్టుకోండి మీ దగ్గర ఊస అనేది లేకపోతే. ఇలా చేస్తే అమ్మవారి చీరకట్టు భుజాల మీద స్థిరంగా ఉంటుంది. ఎక్కువగా ఊసను తిప్పవద్దు, ఎందుకంటే పీచు నుండి ఊస బయటకు వచ్చే అవకాశం ఉంది. తర్వాత ముందుగా సిద్ధం చేసుకున్న చీర అంచులను బొందితో ముడివేసుకున్నాం కదా, అది తీసుకుని కలశం చుట్టూ సరిపోయేలా అంచులను సరిచూసుకోండి. ఇప్పుడు రవికను తీసుకొని కలశానికి చుట్టి ఒక పిన్ పెట్టుకుంటే మీకు కలశానికి రవిక అనేది స్టేబుల్గా ఉంటుంది. ఇప్పుడు చీరకు వేసుకున్న ముడిని కలశానికి కట్టండి. ఇప్పుడు పిన్స్ పెట్టుకున్న చీర కుచ్చెలను పవిటలాగా చేసి అమ్మవారి వెనుక వైపు నుండి ఊసను కప్పుతూ ఇలా ముందుకు వేసి అంచులను సరిచేయండి. వడ్డానం పెట్టుకోవాలని అనుకున్న వాళ్ళు పళ్ళుని వెనుక భాగంలో వి షేప్ వచ్చేలాగా చూసి ఆ పళ్ళుని మళ్ళీ వేరే సైడ్ ఊస మీద నుంచి తీసుకురండి. తర్వాత వడ్డానం పెడితే చీర పొందికగా స్థిరంగా ఉంటుంది. కుర్చీలు అనేవి నీట్గా అమ్మవారికి అరేంజ్ చేసుకోండి. చూసారా, పెద్ద ఇబ్బంది లేకుండా పూజలో ముఖ్యమైన చీరకట్టుని ఎలా అమ్మవారికి కట్టాలో. ఇలా అమ్మవారిని పూజించడం వల్ల శుభాలన్నింటికీ మీరు పాత్రులవుతారు. వరలక్ష్మి కరుణా కటాక్షాలు మీకు ఎల్లప్పుడూ తోడుగా ఉండాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.